హలో బిజీ గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఈ మధ్య సమ్మర్ హాలిడేస్కి ఊరు వెళ్ళడం వల్ల వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు. ఇక నుంచి ప్రతి వారం ఒక వీడియో అప్లోడ్ చేసేలా చూసుకుంటాను. ఈరోజు మనం కాతరజ్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము. పూణేలో ఉన్న 3 ఇస్కాన్ టెంపుల్స్లో ఈ కాతరజ్ టెంపులే చాలా బాగుంటుంది. ముందుగా వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం పదండి. చూస్తున్నారు కదా టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. ఇక్కడ యాంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. రాధాకృష్ణుల దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే చిన్న కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. మేము యూజువల్గా మార్నింగ్ టైమే వస్తాము ఈ టెంపుల్కి, కానీ ఈసారి ఈవినింగ్ టైం వచ్చాము, అది కూడా హారతి టైంలో. ఆల్మోస్ట్ ½ అన్ అవర్ స్పెండ్ చేసాము ఇక్కడ. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ లడ్డూ ప్రసాదం కూడా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈచ్ లడ్డు 100 రూపీస్ ఛార్జ్ చేశారు. అఫ్కోర్స్ ఈ టెంపుల్లో మనం ఏది పర్చేజ్ చేసినా టెంపుల్ డెవలప్మెంట్గా వెళ్తాయి. చూస్తున్నారు కదా దర్శనం ఎంత బాగా జరిగిందో. ఓం నమో వెంకటేశాయ. ఈ ఇస్కాన్ టెంపుల్లో ఉన్నంత వరకు మనకు హరినామ సంకీర్తన వినపడుతూనే ఉంటుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఆర్ట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో గిఫ్ట్ గ్యాలరీ ఉంటుంది. గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అక్కడ. అంటే దేవతల విగ్రహాలు కానీ, లేకపోతే డెకరేటివ్ ఐటమ్స్ కానీ, లేదా లేడీస్కి సంబంధించిన యాక్సెసరీస్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇది టెంపుల్ ఎంట్రన్స్. మర్చిపోయిన మీకు గోశాల చూపించలేదు కదా, ఒక్కసారి టెంపుల్ అలా రౌండ్ వేసి వద్దాం పదండి.
హోప్ ఈ టెంపుల్ టూర్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.